కూటమి ప్రభుత్వం నిర్మించిన కల్చరల్ ప్రోగ్రాం రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటోంది. మంత్రులు ఎమ్మెల్యేలు వేసిన స్కిట్ ఔరా అనిపిస్తోంది. ఇక గత ప్రభుత్వంలో అనేక వ్యవస్థల్లో చేసిన లోపాలను కళ్లకు కట్టినట్టుగా చూపించామన్నారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటన చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్ఆర్ఐ సహకారం కోరారని అంటున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సెక్షన్స్ తర్వాత కూడా కల్చరల్ యాక్టివిటీస్ చేసినటువంటి నేపథ్యంలో అటు మంత్రులు, శాసనసభ్యులు కూడా అటు రాష్ట్ర ప్రజలను కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబునే అటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తూ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక స్కిట్లో కూడా మరి నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా అటు మీడియాలో కూడా అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. దీనిపై స్పందించేందుకు కూడా నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నారు. ఆయన మాట్లాడతారు. సార్, నిన్న ఎన్నడూ లేని విధంగా కల్చరల్ యాక్టివిటీస్ అంటే ప్రజలకి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఒక సామాన్య వ్యక్తిలాగా స్కిట్ వేయటం కానీ అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒక రాజకీయ నాయకుడిగా మరి ప్రజలకు ఏది అవసరం, మరి ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలను అడిగే హక్కు మరి ఓటర్కి ఉంది. కాబట్టి నాయకులు ప్రజలందరూ కూడా మరి ఏదైతే ఎలక్షన్ అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చింది, వారికి ఏం కావాలి, ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చుకోవడానికి మరి అనుకూలంగా ఈ నాటికలు అడగడానికి అవకాశాలు వచ్చినాయి. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా దానికి తగ్గట్టుగా చక్కగా స్పందించారు. ఎమ్మెల్యే జీవి ఆంజలి గారు, అదేవిధంగా మేమందరం కూడా ఎమ్మెల్యేలు అయినా కానీ ఓటర్లాగా మరి ఆ నాటికలో మేము పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ 24-25 అసెంబ్లీ మొత్తం కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్ వీటన్నిటిలో కూడా యాక్టివ్గా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం అందరూ కూడా యాక్టివ్గా పాల్గొనాలి, అందరూ ఆరోగ్యపరంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఈ విధంగా ఉంటేనే ప్రజల్లోకి వెళ్ళి మనం పనిచేయగలం. స్కిట్ కూడా జనాన్ని కూడా బాగా ఆకట్టుకుంది మీ స్కిట్ వ్యవహారంగానే. సో ముందే ట్రైనింగ్ ఇచ్చారా, లేకపోతే గతంలో కూడా ఇలాంటి స్కిట్లు ఏమైనా చేశారా మీరు? అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా సాత్లూరులో దాదాపు 20 ఏళ్ళు యువజన నాట్య మండలి నడిపాము. నాటకాలు, నాటిక పోటీలు చేసేవాళ్ళం. వీటికి దాదాపు మురళీమోహన్ గారి దగ్గర నుంచి కోడి రామ్మూర్తి గారు, కోడి రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. నాటక రంగంలో కూడా మా అందరూ కూడా అనుభవం ఉంది. అదేవిధంగా మా తాతగారు వాళ్ళు మరి శ్రీపుల్లయ్య గారు వీళ్ళందరూ కూడా సినిమాలు తీసేవాళ్ళు. అదేవిధంగా ఈ స్క్రిప్టు ప్రజల కోసం చేసింది, సరదాగా నవ్వించుకొని మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మరి అందరూ కూడా యాక్టివ్గా పాల్గొనాలి, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ కూడా యాక్టివ్గా పాల్గొనాలనే ఆలోచనతోటి వాళ్ళిద్దరు కూడా పాల్గొనడం జరిగింది. స్కిట్ పైన వైసీపీ కొంచెం విమర్శలు చేస్తుంది. ఏదైతే మరి మీరు వేసినటువంటి నాటకాలపైన మీ ఒక్కరే కాకుండా మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కల్చరల్ పైన వైసీపీ విమర్శలు చేస్తుంది. ఎలా చూడాలి? ఇది వైసీపీ వాళ్ళు విమర్శలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ పనులు అయితే చేశారో వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఈ నాటికలు మేము చూపించడం జరిగింది. వాళ్ళ హయాంలో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే ఎస్పీ పోస్టులు, కలెక్టర్ పోస్టులు ఇస్తామని చెప్పి అక్రమంగా ఎన్నో అవినీతి పనులు చేశారు. అది నిలువుటద్దల్లాగా మేము దీంట్లో చూపించాము. ఇది సంగతిని చూపించాము. ఎందుకంటే ఈ ప్రజలే తెలుసుకోవాలి. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి కల్చరల్ యాక్టివిటీస్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకట్టుకున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక వ్యవస్థలు కుంటుపడినటువంటి నేపథ్యంలో అటు 10th క్లాస్ వారికి ఉద్యోగ అవకాశాలు కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థలో చేసినటువంటి మార్పుల వ్యవస్థ కూడా ఒక కళ్ళకు కట్టినట్టు కూడా చూపించామని కూడా ఆయన అరవింద్ బాబు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రానున్నటువంటి రోజుల్లో నిరుద్యోగ వ్యవస్థ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి సంబంధించి కూడా సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా కల్పించే విధంగా కూడా ప్రతి ఎమ్మెల్యే విదేశ పర్యటన చేసి కూడా మరి రానున్నటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరుస్తామని కూడా నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్.